నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అంటారు. అంటే ఫ్యామిలీ టైస్ ఈజ్ మోర్ స్ట్రాంగర్ దాన్ ఎనీ అదర్ రిలేషన్షిప్ అని ఒక ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది. దాన్ని నిజం చేస్తూ నిన్నటికి నిన్న అల్లు రామలింగయ్య గారు సతీమణి అల్లు కనకరత్నం గారు శివైకమైనటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ మరియు అల్లు ఫ్యామిలీ ఒకటయ్యారని, అదేవిధంగా కలిసిపోయారని చెప్పి సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చే నడుస్తూ ఉంది. వాస్తవంగా అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు మొట్టమొదటగా వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళ నాన్నగారిని పరామర్శించింది కూడా చిరంజీవి గారే. ఆయన రిలీజ్ అయిన తర్వాత, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నేరుగా చిరంజీవి గారిని, అదేవిధంగా నాగబాబు గారిని కలవడం జరిగింది. సో నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నప్పటికీ కూడా అర్ధరాత్రి మీటింగ్ ముగించుకొని నేరుగా హైదరాబాద్కి రాగానే వెళ్ళి అల్లు అరవింద్ గారి ఫ్యామిలీని పరామర్శించి ఆయన సానుభూతిని కూడా తెలియజేయడం జరిగింది. ఈ ఫోటోలు అయితే సోషల్ మీడియాగా వైరల్ అవుతూ ఉన్నాయి. సో మెగా అభిమానులు, మెగా హీరోలు అందరూ ఒకటయ్యారని చెప్పి ఇది మంచి పరిణామం అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఇదేదైనా ఒక శుభకార్యంలో జరిగింటే బాగున్ను. అల్లు కనకరత్నం గారు మరణించినటువంటి సందర్భంగా కలవడంతో పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేదు. కానీ లోపల మాత్రము మెగా హీరోలు అందరూ ఒకటయ్యారనేటువంటి ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా వాళ్ళ ఫ్యామిలీ మధ్య నిజంగానే గ్యాప్ ఉందా లేదా అనేది పక్కన పెడితే ఇది మొదటగా మొదలైంది ఎప్పుడంటే, అందరూ ఏమనుకుంటారు, ఈ ఎలక్షన్లప్పుడు మొదలైంది, లేదా ఆయన కర్నూలుకి వెళ్ళి ప్రచారానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే అభ్యర్థికి ప్రచారం చేయడానికో లేదా అక్కడికి వెళ్ళి సపోర్ట్ చెప్పడానికి వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని అందరూ అనుకుంటారు. కానీ లోతుగా ఆలోచిస్తే సో అల్లు అర్జును ఒక హీరోగా నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళాలి అనేటువంటి ఒక ప్రయత్నంలో ఆయన కనుక మెగా కాంపౌండ్ లోపలే ఉంటే, సో ఆల్రెడీ రామ్ చరణ్ ఉన్నాడు కాబట్టి సో ఎదగడానికి స్కోప్ తక్కువగా ఉంటుందని, అదేవిధంగా ఇప్పుడు సినిమాల్లో ఈ రాజకీయాలు ఎంటర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా అభిమానులు రెండుగా విడిపోయారు. అదేంటంటే జగన్ని ఇష్టపడే బ్యాచ్ అంతా ఒక వర్గము, జగన్ని ఇష్టపడినటువంటి వర్గము ఈ మెగా ఫ్యామిలీ కావచ్చు, నందమూరి ఫ్యామిలీ కావచ్చు, ఇలా 2 వర్గాలుగా విడిపోయింది. సో జగన్ని ఇష్టపడేటువంటి వర్గం ఏదైతే ఉందో, ఆ పాపులేషన్ ఏదైతే ఉందో వాళ్ళు క్రమేపీ మహేష్ బాబు గారిని ఓన్ చేసుకోవడము, ప్రభాస్ గారిని ఓన్ చేసుకోవడం లాంటివి మనము చూస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగానే అల్లు అర్జున్ గారు కూడా ఏ విధంగా వెళ్ళి నిజంగా ఫ్రెండ్ అని వెళ్ళాడా, లేకపోతే వాళ్ళ మిస్సెస్కి తెలిసిన వాడని ప్రచారానికి లేదా సపోర్ట్ చేయడానికి వెళ్ళాడా అనేది పక్కన పెడితే, ఆయన ఎదగడానికి ఈ వర్గం యొక్క సపోర్ట్ కూడా వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో వెళ్ళాడో లేదో మనకైతే తెలియదు. కానీ కరెక్ట్గానే ప్లాన్ చేశాడు. కానీ అది ఎక్కడ బెడిసి కొట్టిందంటే, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారో, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి అధికారాన్ని కోల్పోయేటప్పటికీ సో అది కీలకమైనటువంటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక కూటమిగా వెళ్తూ ఉంటే, కూటమికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి ఈయన సపోర్ట్ చేయవలసినటువంటి అవసరం ఏమొచ్చిందని అప్పట్లో మెగా ఫ్యాన్స్ అందరూ బగ్గుమన్నారు. అది దాని తరువాత ఆయన నాగబాబు గారు ఏదో ట్వీట్ వేశారని, లేదా అల్లు అరవింద్ గారు హరిహర వీరమల్లు సినిమాకు సపోర్ట్ చేయలేదని, ఆ నలుగురిలో ఒకటిగా ఉన్నాడని, అల్లు అర్జున్ ఏదో మీటింగ్లో మళ్ళీ ప్రొవోక్ చేసేటట్లు మాట్లాడాడని, ఇలా చిలికి గాలి వానయి ఇది సోషల్ మీడియా వేదికగా ఏమైందంటే ఎంతవరకు తీసుకెళ్ళిందంటే, ఈ చిన్న పంచాయతీ ఎంతవరకు వెళ్ళిందంటే, పవన్ కళ్యాణ్ బీఫ్ తింటాడు అని చెప్పి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒక నేషనల్ లెవెల్లో ట్రెండ్ చేసేంత వరకు వెళ్ళిందంటే, సనాతన ధర్మం గురించి మాట్లాడే అతను బీఫ్ తింటాడని చెప్పి నేషనల్ లెవెల్లో ట్రెండ్ చేసినటువంటి ఈ అల్లు అర్జున్ గారి సోకాల్డ్ ఓన్లీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో అదేవిధంగా అల్లు అర్జున్ సినిమాలు రిలీజ్ అయినప్పుడు మెగా అభిమానులు పెద్దగా ఆ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడము, ముఖ్యంగా బ్యానర్లలో పర్మనెంట్గా అల్లు అర్జున్ని ఆ ఫోటోని తీసేయడము, అదేవిధంగా అల్లు అర్జున్కి సంబంధించినటువంటి సినిమాలకు సంబంధించి చాలా వరకు చిరంజీవి గారి ఫోటోను కూడా తీసేయడము, పవన్ కళ్యాణ్ గారి ఫోటో తీసేయడము. మెగా అభిమానులు ఏం చెప్తారంటే, మొదటి నుంచి అల్లు అర్జున్ని భుజాల మీద మోసింది మేము, ఇప్పుడు ఏదో పాన్ ఇండియా హీరో అయిపోయాడని చెప్పి సో ఈ విధంగా ప్రవర్తించడం మంచిది కాదని వీళ్ళు ఒకవైపు, లేదు ఎవరి సపోర్ట్ లేకుండానే ఎదిగాడనేసి వీళ్ళు ఒకవైపు, ఇవన్నీ గమనించినటువంటి
ఉన్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనవసరంగా ఆయన్ని ఓన్ చేసుకొని ఆయన సినిమాలకు పాజిటివ్గా రివ్యూలు ఇవ్వడము, అదేవిధంగా ఆయన్ని ట్రోల్ చేస్తే వీళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేయడము, ఇది సందులో మందు బేరంలాగా తయారయ్యి సో ఇది ఒక రాజకీయ చర్చకు లేదా రాజకీయ రాద్ధాంతానికి కూడా తెరతీసింది. వాటిని అన్నిటినీ పటాపంచర్ చేస్తూ లేదు కష్టకాలంలో కూడా మేము ఒకటే, సినిమాల పరంగా వేరుగా ఉండొచ్చు కాక సో రాజకీయాలుగా అల్లు అర్జున్ గారు చాలా వేదికలుగా అల్లు అర్జున్ గారు ఏదో ఒక షోలో చెప్పినట్లు ఆ పాయింట్లో నేను ఆయనకు సపోర్ట్ చేశాను, ఆ పాయింట్లో ఆయనకు నచ్చాడనేది ఒక డైలాగ్ కూడా చెప్తాడు. సో ఆ టైంలో సపోర్ట్ చేసి ఉండవచ్చు గాక దాని తర్వాత అది అక్కడికే వదిలేయాలన్నట్లు ఆయన అర్థం వచ్చేటట్లు ఆయన ఏదో ఒక షోలో కూడా చెప్పడం జరిగింది. సో ఎప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది అభిమానులు, ఈ ఫ్యామిలీ బాండింగ్ ముందు ఏ రాజకీయ బాండింగ్ కావచ్చు, ఫ్రెండ్షిప్ కావచ్చు, లేదా సినిమాలకు సంబంధించి సినిమా హీరోలకు సంబంధించి సత్సంబంధాలు కావచ్చు, నిన్నటికి నిన్న వాళ్ళ నాన్నమ్మ గారు చనిపోతే ఏ హీరో వచ్చాడు, ఎంతమంది హీరోలు వచ్చారు, ఈ ఫ్యాన్స్ అనుకుంటున్నటువంటి ఏ హీరో కానీ కనీసం పరామర్శకు కూడా రాలేదు. ఫైనల్గా వచ్చింది మెగా హీరోలే. మీరు అనొచ్చు మెగా హీరోలకు బంధుత్వం ఉంది కాబట్టి వచ్చారని. బంధుత్వం ఉంది కాబట్టి ఇంత డిస్కషన్ చేస్తూ ఉన్నాం, కానీ లేకపోతే డిస్కషన్ చేయాల్సినటువంటి అవసరమే లేదు. సో రాజకీయంగా కనుక చూసుకుంటే వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనుకుంటున్నట్లు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓన్ చేసుకున్నట్లు అల్లు అర్జున్ అభిమానులు ఎవరైతే ఉన్నారో ఆ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం పరామర్శకు కూడా రాలేదు. అందరికీ వేసినట్లు ఒక ట్వీట్ వేసి వదిలేశాడు. కానీ పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆయన బిజీ షెడ్యూల్లో కూడా సాయంత్రం వరకు ఒక బహిరంగ సభలో పాల్గొని అర్ధరాత్రి వరకు ప్రయాణం చేసి అర్ధరాత్రి వెళ్ళి అల్లు అర్జున్ని పరామర్శించి అల్లు అరవింద్ గారిని పరామర్శించి సానుభూతి తెలియజేసి వచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ వేసి వదిలేశాడా కానీ కనీసం ఇంకా పరామర్శ చేసింటే ఫోటోలు వచ్చేది కదా. కాబట్టి ఈ రాజకీయాల్లో ఏదో అల్లు అర్జున్ గారి అభిమానులు ఏదో వచ్చి ఓట్లు వేసేస్తారు, సో వాళ్ళ సపోర్ట్ మనకు తీసుకుందాము, సినీ గ్లామర్ మనకు లేదు కదా, అట్లీస్ట్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ను, ప్రభాస్ గారి ఫ్యాన్స్ను, అదేవిధంగా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ను వాడుకుందాం అనేటువంటి నక్క తెలివితేటలు ప్రదర్శిస్తున్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ వల్ల జిత్తులు మారి ఎత్తులు ఆ సోకాల్డ్ హీరోల యొక్క ఫ్యాన్స్, ముందుగా హీరోలు వాళ్ళు బాగానే ఉంటారు, హీరోల ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలి. మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే నచ్చకపోతే ఆ కోపాన్ని ఓట్ల రూపంలో తెలియజేస్తే సో ఇదేది సినిమా కాదు. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయినా దాదాపు ఒక 300-400 ఫ్యామిలీలు బాధపడతాయని నేను అనను, కానీ ఎందుకంటే ఆ రెమ్యూనరేషన్ అవి తీసేసుకుంటారు కాబట్టి ప్రొడ్యూసర్ నష్టపోతాడు. కానీ ఇక్కడ ఒక తప్పుడు వ్యక్తికి గనుక ఓటు వేస్తే, మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే నచ్చలేదని చెప్పి ఒక తప్పుడు ఎమ్మెల్యేకో ఎంపీకో ఓటు వేస్తే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు 2,50,000 మంది ఓటర్లు కావచ్చు, దాదాపు 5 లక్షల మంది జనాభా కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే కనుక 5-6 కోట్ల జనాభా యొక్క భవిష్యత్తుతో ఈ సినిమా మీద ఉన్నటువంటి పిచ్చిని దాంట్లో చూపించకూడదు. మీకు నిజంగా పవన్ కళ్యాణ్ గారు, మీకు నిజంగా రామ్ చరణ్ గారు నచ్చకపోతే నేను చెబుతా ఉండేది అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి, మీరు అది ఓట్ల రూపంలోనో రాజకీయ రూపంలోనో ఆయన సనాతన ధర్మం అన్నాడని చెప్పి ఆయన్ని ట్రోల్ చేయడము, లేదా మీకు నిజంగా ఆయన సిద్ధాంతాలు నచ్చకపోతే ట్రోల్ చేయాలి, కానీ కేవలము పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ని ట్రోల్ చేస్తున్నారు కాబట్టి, ఆయన ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేసినా తప్పు అనేటువంటి ఒక మైండ్ సెట్తో కనుక ప్రవర్తిస్తే సమాజానికే హానికరం. మీకు నిజంగా నచ్చలేదంటే రామ్ చరణ్ సినిమాలు చూడడం మానేయాలి, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూడడం మానేయాలి, అదేవిధంగా అల్లు అర్జున్ గారు అంటే ఇష్టం లేదంటే అల్లు అర్జున్ గారి సినిమాలు మానేయాలే. కానీ ఇది రాజకీయంగా తీసుకొని దాన్ని రచ్చ చేసి ఎప్పుడు ఎవరు దొరుకుతారా అని చెప్పి కాసుకొని ఉన్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ ట్రాప్లో అయితే పడకుండా ఉంటే వాళ్ళకే మంచిది, సమాజానికి మంచిది. సో ఫైనల్గా వాళ్ళైతే కనుక ఆ రోజు అరెస్ట్ అయినప్పుడు కావచ్చు, లేదా నిన్న ఈ కార్యక్రమంలో కావచ్చు, అది కనుక ఒక శుభకార్యం అంటే బాగుండేది, ఇంకా ఎక్కువ సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. కానీ అది దురదృష్టవశాత్తు ఆమె శివైక్యం చెందినందువలన కలుసుకోవాల్సి వచ్చింది కాబట్టి లోపల కొంచెం ఆనందంగా ఉన్నా కూడా ఆమె చనిపోయారనేటువంటి బాధలో కూడా ఈ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కావచ్చు, మెగా ఫ్యాన్స్ కావచ్చు, కొంచెం బాధలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. సినిమాల పరంగా మీకు అల్లు అర్జున్ అంటే ఇష్టం ఉండవచ్చుగాక, కానీ రాజకీయాలకు వచ్చేటప్పటికి మీరు
పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఎవరో అందరూ కూడా కాదు, ఎవరో కొంతమంది అల్లు అర్జున్ని ఏదో కామెంట్ చేస్తూ ఉండారని చెప్పి మీరు పవన్ కళ్యాణ్ గారి మీద ట్రోల్ చేయడము, ఆ సినిమాల వరకు ట్రోల్ చేస్తే ఓకే, కానీ పర్సనల్గా వెళ్ళిపోయి ఆయన సిద్ధాంతాల మీద, ఆయన పార్టీ మీద, ఆయన మీద ద్వేషంతో ఇతర పార్టీకి సపోర్ట్ చేయడం అనేది నిజంగా హర్షించదగింది కాదు. కాబట్టి ఎప్పటికైనా కుటుంబమే, ఇతర రిలేషన్సే. కాబట్టి ఈరోజు మీరు దానికి ప్రత్యక్ష సాక్ష్యాలే ఆయన అరెస్ట్ అయినప్పుడు కావచ్చు, లేదా నిన్న కావచ్చు, లేదా రేపు పొద్దున ఎప్పుడైనా మంచికి చెడుకు కావచ్చును. వాళ్ళు ఒకటే. ఈ విషయాన్ని ఇటువైపు ఫ్యాన్స్ అటువైపు ఫ్యాన్స్ అర్థం చేసుకుంటే మంచిది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.